బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా సస్పెన్షన్ పడింది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అయితే దీనికి సంబంధించి సస్పెన్షన్ వేట్స్ కూడా పడుతున్నాయి. అయితే ఈ ఘటన పైన మొత్తం కూడా ముగ్గురు అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆ ముగ్గురు వ్యక్తుల వివరాలు చూస్తే, ఇటు ఆర్డీఓ మురళి గత ప్రభుత్వంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్, వీరిరువురిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలానే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. వీరు ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఇటు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి కలెక్టరేట్ లో ఫైలు ఏవైతే దగ్ధమైన ఘటన ఉందో దాని మీద ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. చాలా సీరియస్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ ఘటన మీద అయితే ముగ్గురు అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి ముగ్గురు మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి సస్పెన్షన్ ఆర్డర్స్ అయితే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సస్పెండ్ అయిన అధికారుల్లో గత ప్రభుత్వంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి సస్పెండ్ అయ్యారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంలో ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక మరోవైపు ఇంకో మూడో వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన మీద కూడా సస్పెన్షన్ వేసివేసింది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మదనపల్లి దగ్ధం కేసులో కంటిన్యూ అవుతున్న ఈ సస్పెన్షన్ వేట్ల గురించి డీటెయిల్స్ ఏంటి? ఉమశ్రీ, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం 21వ తేదీ అర్ధరాత్రి దహనమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా కేసును తీసుకుంది. దీంతో ఏదైతే రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడియా సుమారు 4 రోజుల పాటు మదనపల్లిలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ నేరం జరిగిందన్న విషయాన్ని కూడా గమనించారు. దీంతో ఆయన ఎవరైతే ఇందుకు సంబంధించి అధికారులు ఉన్నారో వారిపైన కూడా ఈ రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యంగా గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, అదేవిధంగా ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, దీంతో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ మీద వేటు వేశారు. గౌతమ్ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో గౌతమ్ తో పాటు మురళి, హరిప్రసాద్ ఆ ప్రాంతంలోనే ఉన్నారని పూర్తి స్థాయిలో సమాచారం రావడంతో వారి ముగ్గురి పైన వేటు వేసింది. అంతకు మునుపు ఏదైతే వారం రోజులుగా మురళి ఇక్కడ పనిచేయకపోయినప్పటికీ గత వారం రోజులుగా మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఆయన కదలికలను గూగుల్ టెక్ ద్వారా, అదేవిధంగా ఆయన ఫోన్ కాల్ డేటా ద్వారా గుర్తించారు. ఆయన కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు గుర్తించడంతో ఆయనను సస్పెండ్ చేసిన వేటు వేశారు. ఏదైతే 22A సంబంధించి సుమారు 700 ఫైల్స్ ను ఆర్డీఓ మురళి క్లియర్ చేశాడని కూడా తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ భూములను అసైన్ చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా 982 ఎకరాలు ఏదైతే రాగానపల్లి జమీందార్, పుంగనూరు జమీందారులకు సంబంధించిన భూముల విషయంలో కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరించాడు. పెద్దిరెడ్డి అనుచరులకు ఈ భూములను కట్టబెట్టడంలో కీలక పాత్ర వహించింది ఆర్డీఓ మురళి అని కూడా తేలింది. దీంతో ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా హరిప్రసాద్ కర్నూలు జిల్లాలో చాలా కాలం పనిచేశాడు. ముఖ్యంగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా కూడా వ్యవహరించాడు. అప్పట్లో ఎన్నికల ఏదైతే ఓటర్ల నమోదు విషయంలో కూడా ఇతని మీద వివాదాలు వచ్చాయి. ఆ తర్వాత మదనపల్లికి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఈయన కూడా పెద్ద ఎత్తున ఫైల్స్ క్లియర్ చేశాడని కూడా భావించారు. దీంతో ఈయన మీద కూడా సస్పెన్షన్ వేయబడింది. దీంతో పాటు ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో హరిప్రసాద్ 10:30 వరకు అక్కడ ఉన్నాడని తెలిసింది. దీంతో పాటు గౌతమ్ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ గా తండ్రి యొక్క
తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగంలోకి ఎంట్రీ అయ్యి పూర్తి స్థాయిలో అటు చిత్తూరు, మదనపల్లి, పలమనేరులో పనిచేసినప్పటికీ ప్రతి చోట వివాదాలను తలెత్తుకొని ఉన్న గౌతమ్ కూడా పూర్తి స్థాయిలో ఇటు ఈ దగ్ధంకి సంబంధించి పూర్తి స్థాయిలో బాధ్యత ఇతనిది కూడా ఉందని గ్రహించారు. ముఖ్యంగా ఏదైతే అతని కబ్బోర్డ్ లో 1,50,000 రూపాయల నగదు దొరకడంతో పాటు ఏదైతే ఇంజిన్ ఆయిల్ కూడా లభ్యమైంది. ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి కారణం ఇటు ఇంజిన్ ఆయిల్ కూడా కారణమని భావించిన నేపథ్యంలో ఆయన మీద కూడా వేటు పడింది. నెక్స్ట్ వీరిపైన క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరితో పాటు విఆర్ఓలను, సర్వేర్లను కూడా కొంతమందిని విచారిస్తున్నారు. సుమారు ఏదైతే 7 సిబ్బందిపై వేటుపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్డీఓలను సస్పెండ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల్లో భయం మొదలైంది. ఏదైతే తిరుపతి, కాళహస్తి, అదేవిధంగా రేణిగుంట ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున భూదందా జరిగింది. మరోవైపు పలంనేరులో అయితే ఒక మాజీ ప్రజాప్రతినిధి భర్తకు ఏకంగా హైవే పైన 22 ఎకరాల భూమిని 22A నుంచి తప్పించి ఆయనకు కట్టబెట్టారని తెలుస్తుంది. దీంతో పాటు పొంగనూరు బైపాస్ పై వద్ద కూడా పెద్ద ఎత్తున అతని మీద భూములు, అతని బినామీగా ఏదైతే సీనియర్ మాజీ మంత్రికి బినామీగా వ్యవహరించాడంటూ కూడా అక్కడ కూడా కొన్ని బయటపడినట్లు తెలుస్తుంది. దీనిపై కూడా సిఐడి తనిఖీలు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు కాస్త భూ ఆక్రమణ కేసులుగా మారిపోయినాయి. పెద్ద ఎత్తున బాధితులు వచ్చి ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఏదైతే పెద్దిరెడ్డి అనుచరుడైన షేక్ బాబ్జాన్ పైన ఒక అతను ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా 2011లో స్థలం కొనుగోలు కోసం అతనికి అడ్వాన్స్ ఇచ్చాము, తమకు రిజిస్ట్రేషన్ చేయమంటే పోయిన ప్రతిసారి తమ మీద దాడి చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఏదైతే ఆవులపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 150 ఎకరాల రైతుల భూములను శశిధర్ అనే ఏదైతే వ్యక్తిగత సహాయకుడిగా ప్రస్తుతం పరారీలో ఉన్న అతని పేరు మీద రిజిస్టర్ అయిందంటూ కూడా కొత్త వివరాలు బయటకు వస్తున్న నేపథ్యం. మొత్తం మీద వీటన్నిటికీ రెవెన్యూ అధికారులుగా ఉన్న ఆర్డీఓ మురళి, అదేవిధంగా హరిప్రసాద్ ఆర్డీఓ సహకరించారు. వీరికి వెన్నుదన్నుగా మొత్తం ఫైల్ క్లియరెన్స్ చేసింది సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు పైన వేటు పడింది. అదేవిధంగా ఏదైతే ఈ నియోజకవర్గాల్లో, ఈ మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు, సర్వేర్లు, ఆర్ఐల మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూసుకుంటే మదనపల్లి ఫైల్స్ దగ్ధంలో కీలక పాత్ర వహించిన వీరి మీద క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం పోయే అవకాశం ఉంది. మిగతా వారిని సస్పెన్షన్ వేటు వేసి వారిని అవసరమైతే డిస్మిస్ కూడా చేస్తారంటూ ఒక ప్రచారం జరుగుతుంది. ఉమశ్రీ, థ్యాంక్ యూ దామోదర్. మదనపల్లి కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. గతంలో పనిచేసిన ఆర్డీఓ మురళి, ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉంటాం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో 2 ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాలే అతిపెద్ద సమస్యగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి ఒక విధానం తీసుకొచ్చారు. అసలు అది ఎవరు అసైన్ అయిన తర్వాత ఎవరు కొన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేతులు మారింది, ఎవరు రిజిస్టర్ అయింది, ఇట్లన్నిటిపైన కూడా తప్పకుండా అధ్యయనం చేసి మళ్ళా వచ్చే వారం కూడా పూర్తి వివరాలతో కూడా
రమ్మని చెప్పేసి మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ కోఇన్సిడెన్సెస్ ఎలా అవుతుంది? ఆ ఎక్స్ ఆర్డీఓ మురళి గారు అదే రోజు రావడం, విదిన్ 6 hours అక్కడ అగ్గి ప్రమాదం జరగడం, ఈయన 10:50 దాకా ఆఫీస్లోనే ఉండడం, ఆ రోజు ఈ ఇది కూడా పెట్టడం, ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు గంటలు పడుతుంది. బికాజ్ ఇట్స్ ఎ గఫ్ పేపర్, 1 over అదర్ అంటే కాలడం టైం పడుతుంది. మీరు ఒప్పుకుంటారా? కాబట్టి అట్లా లేదు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. రెండోది, కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి. అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది. ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు, ఇది నేను పెట్టలేదు, ఈ కాగితం నేను రాయలేదు, ఇట్లాంటిది. రెండోది, ది లార్జ్ స్కేల్ 14,000 ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ ల్యాండ్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి. ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోలా. అన్ని 14,000 ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు. అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, పొరంబోగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ ఎ కాన్స్పిరసీ అండ్ డెలిబరేట్ ఆర్సన్.